శేఖర్ రెడ్డి గారు ఒక్క నిమిషం వీళ్ళందరి మీద ఆయన ఆపండి సార్. ఏదైతే సీమరాజు అనే ఒక దున్నపోతుంటారు సార్, వాడి మీద అంబటి రాంబాబు గారు మహిళా మంత్రులు ఎన్నిసార్లు గుంటూరు స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. కనీసం ఈ కూటమి ప్రభుత్వం కేసునైనా రిజిస్టర్ చేసిందా? హైకోర్టుకి వెళ్ళి కోర్టు ద్వారా మేము కేసు రిజిస్టర్ చేయాల్సి వచ్చింది. అది సార్ మహిళా మంత్రుల మీద మహిళల మీద మీ పార్టీకి ఉన్న గౌరవం. ఇంకో మాట సార్, ఇంకో మాట, కిరా కార్పి అద్భుతమైన మీరు మహిళలకు ఏ పాటి గౌరవం ఇస్తారో అసెంబ్లీలో మహిళలకు ఏ పాటి గౌరవం ఇస్తారో చూస్తాం మేము. చూసారులే సార్, అన్ని చూసారు. ప్రజలు ఏం చేయాలో మొత్తం చూసారు సార్. ఒక నరేషన్ అనేది డ్రా చేస్తా ఉన్నారు సార్ ఈ కూటమి ప్రభుత్వం, ఎస్పెషల్లీ చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, అదే విధంగా ఒక సెక్షన్ ఆఫ్ మీడియా. ఏముండే అమరావతి మీద చాలా మంది మేధావులకి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి సార్. ఏంటంటే మామూలుగా హైదరాబాద్, బెంగళూరు లాంటి నగరాలు, నేను కన్స్ట్రక్షన్ ఫీల్డ్ సార్, మీకు బాగా తెలుసు. హైదరాబాద్, బెంగళూరు లాంటి నగరాల్లోనే 3,000 నుంచి 4,000 స్క్వేర్ ఫీట్ తో హైరేజ్ బిల్డింగ్లు కడుతున్నారు సార్ కన్స్ట్రక్షన్ కాస్ట్. కానీ అమరావతిలో 8,000 రూపాయలకి ఇచ్చారు సార్ టెండర్లు. ఎవరి జోబుల్లోకి వెళ్తున్నాయని చెప్పి చాలా మంది మేధావులు అడుగుతున్నారు సార్. ఏదైతే నేషనల్ హైవేస్ సార్, గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేస్ 19 కోట్ల నుంచి 25 కోట్ల మధ్యలో ఒక కిలోమీటర్ కి డబ్బు తీసుకుంటాయి సార్. కానీ ఇక్కడ 50 కోట్ల రూపాయలు సార్. సో వీటన్నిటి మీద చాలా మంది మేధావులు అడుగుతా ఉన్నారు. సార్ ఆల్రెడీ ఏదైతే ఉందో 40,000 ఎకరాలు ఉన్నాయి కదా, 52,000 ఎకరాలు ఉన్నాయి కదా, మళ్ళీ 40,000 ఎకరాలు ఎందుకని అడుగుతా ఉన్నారు. సో ఈ నరేషన్ ఏంటంటే అమరావతి గురించి ఎవరైనా ప్రశ్నిస్తే ఇలాగే కేసులు పెడతాం, మాట్లాడితే గొంతు నొక్కేస్తాం కోసం ఈ నరేషన్ సార్. దయచేసి సహకరించాలి, సమయం లేదు. సుధాకర్ గారు 1 word కంక్లూజన్ ఇవ్వండి. ఇప్పుడు అమరావతి